ఇదిగోండి చికెన్ అయితే తెచ్చాను. ఒక 10 సార్లు పైన కడిగానేమో అండి దీన్ని, అయినా సంతృష్టి లేదండి. ఉల్లిపాయ అండి, ఇదిగోండి 2 కొబ్బరి అండి, కొద్దిగా నువ్వులండి. మాకైతే టాటాలో అయితే పాపం మసాలాలన్నీ సంఖ్యల మీద నూరివ్వరండి. ఇక్కడ ఇప్పుడు రాజభోగం కింద దీని మీద నూరుకుంటున్నామండి. ఇదిగో అండి పాతకాలం టాటాలో మా అత్తూరు ఉండి రీతిలో వండుతున్నానండి. ఇదిగో నూనె పోసి ఊరండి, దీన్ని పొరట అని ఊరండి. కొంతమంది తాలింపు పెడితే కూర తినరు అనమాట అండి. అందుకని ఈ విధంగా చేసి ఇదిగో అండి మసాలా నూరివ్వరండి. నేను బద్దగానికి ఇలా వేసుకున్నాను. ఇదిగోండి మసాలా అండి, ఇదిగోండి కారం తగినంత వేసి ఉడకబెట్టేసి పెడతారు అంతే అండి. తర్వాత చూపించారండి లాస్ట్ ఏం చెప్తారని. పాప మళ్ళీ అప్పుడు ఏ చుట్టం వచ్చినా సరే మాంసం తేవడానికి జీతాలు తక్కువండి. టాటా అందరూ వెళ్ళిపోయారు. తుని విజయనగరం అలమండ వాళ్ళు అందరూ అక్కడ ఉండేవారండి. కానీ కూరలు మట్టికి సూపర్ అండి. మాంసం కూర వండితే చుట్టం వస్తే మర్యాద చేస్తే మాంసం కూర సేమియా, ఇందులో గుడ్లు కూడానండి. ఇవాళ మా వాడు అంటున్నాడు గుడ్లు కూడా వేయలేదు ఎన్నాళ్ళైంది కానీ. అక్కడ మాంసం కూర వండితే గుడ్లు కంపల్సరీ వేసుకుంటారండి. దీనికి తోడు గారెలు కూడా పొద్దున్నే సాయంత్రం మళ్ళీ ఇటు భోజనం చెప్పారంటే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు చెప్పేవారండి. ఇదిగోండి కొద్దిగా ఉల్లి వేరుగా ఉంచుకోవాలండి, తాలింపు వేసినప్పుడు వేగించుకోవాలండి. అక్కడ చేసే విధానం చెప్తున్నానండి. అసలు వాళ్ళు వండిన కూరలో చెయ్యి వాసన పోయేది కాదండి. మళ్ళీ వాళ్ళే అనుకునేవారండి మనకంటే ఆవిడ బాగా వండుతారండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు అంతే అండి, అన్నీ కలిపేసి పెట్టేసి ఉడికించేయాలండి. తర్వాత తాలింపు వేసేయటం అంతే అండి. ఇంక నీటిలో ఉడకటం అది ఏమి ఉండదండి. ఫస్ట్ ఏది చేసిందండి. ఇదిగోండి ఇది మట్టికి ఉల్లి మట్టికి తర్వాత తాలింపులోకి ఏగుతుందండి. అక్కడ పద్ధతి అలాగే చేసేవారండి. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, చేతులు అరిగిపోయినాయి, నడుము అరిగిపోయింది అంటున్నారండి. అక్కడ మరి అందరూ సనికిల మీద నూరినా మేము తిన్నది ఏంటంటే నాటుకోడి ఏట మాంసం. ఇక్కడికి వచ్చి మేము ఫారం కోడి తిన్నామండి. అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు తినలేదు. మాకెవరికి కాళ్ళ నొప్పులు కానీ చేతులు అరిగిపోవటం కానీ లేవండి. ఇగోండి నూనె బాగా కాగిన తర్వాత గుడ్లు వేసుకోవాలండి, లేకపోతే కింద అంటుకుపోతాయండి. చిన్న ఘాట్లు అయితే పెట్టినండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా తాలింపు వేసుకోవాలండి. వేగించుకుందండి, ఉల్లి కూడా వేసి వేగించాలి మళ్ళీ నండి నచ్చండి. ఇదిగో ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ దేవుకుని అందులో వేసుకోవాలండి, గుజ్జు అలా ఉంచేస్తారండి. ఇదిగోండి ఇలా దీన్ని బాగా వేగింతారండి. అప్పట్లాంటి మర్యాదలు లేవు, మంచులు లేవండి. అప్పుడు ఒక మనిషికి మాంసం కూర వండితే 2 గుడ్లు మాంసం కూర అండి. తిన్న తర్వాత నిద్ర వేసేసరికి మళ్ళీ గారెలకు పిండి రుబ్బేసి ఉంచేవారండి. గారెలు వేసేవారు మాంసం కూర. సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి చేసి పుల్లు వేసేవారండి. అదండి అప్పుడు మర్యాదలు. ఇప్పుడు తినలేకపోతున్నాం, చెయ్యలేదు మర్యాదలు. మాంసం కూర వండేస్తారు, థమ్స్అప్ బాటిల్ తగిలిచ్చేస్తున్నారండి. ఇదిగోండి కూర అయితే ఆల్రెడీ తయారైందండి. చాలా బాగుందండి. మేము టేస్ట్ చూసాము. ఇలా వండుకుంటే ఈ కూర 2 రోజుల్లోనే చేతి వాసన పోదండి. లాస్ట్ని ఇదిగో ఈ గొజ్జు ఉంటుంది కదండి, ఇది వేసుకోవాలండి. అప్పుడండి ఇది తాలింపు తిన్నోళ్ళు ఇందులోనే కొంచెం ముక్కలు ఉంచేసుకుంటారండి. మేమైతే తిన్నామండి అందరం తల ముక్కని. చాలా టేస్ట్ అయితే సూపర్గా అనిపించిందండి. ఫ్రై కూడా కాదు, కూర కాదండి. మీరు కూడా చేసుకోండి. అభిమానాల ఆప్యాయతలు ఉండాలండి. అందుకన్నానండి వాళ్ళు ఎంత కష్టపడి బొగ్గుల పొయ్యి మీద వండివారండి మన కోసం. 2-3 గంటలు కష్టపడి ఒక కూర ఉండటానికి. ఇదిగోండి ఫ్రై కింద ఉంది, ఇందులో నీళ్ళు వేసుకుంటే కొద్దిగా గొజ్జు వేసుకుంటే గొజ్జండి. ఇదిగోండి మన కూర ఆల్రెడీ తయారైందండి. ఇదిగోండి ఫైనల్గా అక్కడ గుడ్డు లేనిది కూర మాంసం కూర వండరు అసలు అండి. అంత టేస్ట్గా వండుతారు. ఇప్పుడు తిన్నా మేము వేగించిన ముక్కలు అయితే మా కోళ్ళు అంటుందండి అలాగే చేయండి కూర, ఇంకెలా చేయకుండా అంటాను. ఇదిగోండి ఆ గుడ్డుతో మసాలాతో గుడ్డు ఇరుసుకు తింటే అసలు దానిది రుచి ఎక్కడికి నాలుగు లాగేస్తుందండి, అంతలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి కూర అయితే ఫైనల్గా అయ్యింది. ఇది నేను చెప్పింది అబద్ధం కాదని నిజమండి. మా ఆడబడుచు గారి పిల్లలు, మా తోటకోళ్ళ గారి పిల్లలు అందరూ చూస్తున్నారండి. ఈ కూరని నేను పెట్టిన వీడియో రోజు చూస్తున్నారండి. ఈ విధంగా అక్కడ తిండితో చంపేవారండి. కొసరి వడ్డించేవారండి. ఇప్పుడు కొసరి ఎవరు వడ్డింటున్నారండి, అక్కడ ఆడేస్తున్నారు, ఎవరికి కలుతున్నారు పెట్టు తింటాం. ఓ థమ్స్అప్ బాటిల్. మాకు అప్పుడు ఏం చేసేవారు, ఇది తిన్న తర్వాత మళ్ళీ నిమ్మకాయ నీళ్ళు కలిపించేవారు పాపం. మళ్ళీ నిద్రలో వేసేసరికి పప్పు రుబ్బేసి గవ్వ గారెలేసి కడుపుతో ఉన్న భోజనం చెప్పినంతే, చుట్టం వచ్చినా అంతే. చాలా మర్యాదలండి. అందుకని చాలామంది పాపం పైకి కూడా రాలేదు అక్కడండి. అంటే డబ్బులు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి.